రజని. చెప్పండి మేడం, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆడపిల్లలు ఏ విధంగా సేఫ్టీగా ఉండాలి? ముందు ఆడపిల్లలకి సేఫ్టీగా ఉండాలంటే మన జనరేషన్ మగపిల్లలకి చిన్నప్పటి నుంచి రెస్పెక్ట్ ఫర్ లేడీస్, గర్ల్స్ అది నేర్పించాలి. పెంచటం దగ్గర నుంచి వాళ్ళని ఈక్వల్గా చూడమని, అన్నిట్లో ఈక్వల్గా పనుల దగ్గర నుంచి ఏదైనా కానీ రెస్పెక్ట్ కానీ అది వస్తే కనుక. అండ్ ఇప్పుడు ఆర్మీలో అక్కడ చూపిస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు బస్సు ఎక్కాలంటే ఫస్ట్ ఆడవాళ్ళని ముందు ఎక్కనిస్తారు. మనకి అది లేదు, మనకి ఇట్ డజంట్ మ్యాటర్, ముందు తోసుకుని వెళ్ళిపోవాలి. సో దట్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ పేరెంట్స్ ఫస్ట్ స్టార్ట్ అయితే ఇప్పటివరకు ఏంటంటే మన మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ జనరేషన్ ఏంటంటే ఇంకా మగపిల్లల్ని స్పెషల్గా చూడటం, ఆడపిల్లల్ని తక్కువగా చూడటం ఇంకా జరుగుతుంది. ప్రాబబ్లీ ఎడ్యుకేటెడ్ సొసైటీలో కొంచెం తగ్గిందేమో కానీ మిగతా సొసైటీలో ఇంకా అలాగే అవుతుంది. సో ఇఫ్ దే స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ రెస్పెక్టింగ్ అ గర్ల్ చైల్డ్, ఐ థింక్ సగం క్రైమ్స్ కొంచెం డెఫినెట్గా తగ్గొచ్చాయి. అండ్ దెన్ ప్రాబబ్లీ వాట్ ద గవర్నమెంట్ కెన్ డూ, టాయిలెట్స్ కానీ సేఫ్టీ అని కానీ సీసీటీవీ కెమెరాస్ అని కానీ, అండ్ దెన్ పనిషింగ్ ఎనీ ఒఫెన్స్ విచ్ ఇస్ అ రియల్ ఒఫెన్స్, ఇమ్మీడియట్ పనిష్మెంట్. అది మనకి సగం టైం ఏంటంటే కరెక్ట్ కల్ప్రిట్ని పట్టుకుంటున్నారో లేదో కూడా తెలీదు. సమ్ స్కేప్ గోట్ పెడతారు. Calcutta, what's happening? Everyone knows it's a scapegoat. Someone is just put in there. So if they can do justice, lot of change has to come. Right from the government officers, police officers, and security wise helping people out. ఇప్పుడు అంటున్నాం కానీ గబాల్న హెల్ప్ కావాలంటే నంబర్స్ ఉంటాయి. బట్ హౌ మెనీ విమెన్ ఆర్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ఓకే ఇఫ్ ఐ కాల్ దిస్ నంబర్ ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తారనే కాన్ఫిడెన్స్ రావటానికి ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు టేక్. థ్యాంక్ యూ. నిజంగా అమ్మాయిలకి రక్షణ అనేది లేకుండా పోయిందండి. మనకి ఈ సంవత్సరంలో 1,10,000 మంది పిల్లలు ఎంతమందో మిస్ అయ్యారు. అలా మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆడపిల్లలకు కూడా మెచ్యూరిటీ ఉండట్లేదు. ఆడపిల్లలు ఇదిలో కూడా చాలా ఇది ఉంటుంది. పాపం పేరెంట్స్ ఎంతో జాగ్రత్తగా పెంచుకుని ఎంతో ఇదిగా చూసుకుంటారు వాళ్ళని, కానీ వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మొన్న జరిగిన సంఘటన చాలా బాధ. ఎందుకంటే ఆవిడ డాక్టర్ అయ్యుండి ఆవిడకే రక్షణ లేదు. అలాంటిది నిజంగా మామూలు పిల్లలకి ఏముంటుంది? అందుకని ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోతుందండి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు ఎవరి పిల్లల్ని వాళ్ళని, కాదని నేను అన్ను. కానీ వాళ్ళు కూడా కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ అది ఉండాలి ఆడపిల్లలకు కూడాను. కానీ ఏంటంటే కొంతమంది పిల్లల వల్ల మిగతా పిల్లలందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచుకునే తల్లిదండ్రులు ఉంటారు, ఆడపిల్లల్ని వెచ్చలవిడిగా వదిలేసి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందుకని చెప్పి ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా ఉందండి. అది ఏ విధంగా గైడెన్స్ ఇద్దాం, సొసైటీకి ఏ విధంగా గైడెన్స్ ఇద్దాం, టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? టీనేజ్లో ఉండే పిల్లలు జాగ్రత్తగా చదువు మీద ఫోకస్ చేసుకుని, చదువు ఒకటే మనం చేయం, మనం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మనం న్యాయం చేయాలి. మనం చదువుకోవాలి, బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. విచ్చలవిడితనం పనికిరాదు. అర్ధరాత్రులు అయినా బయట తిరిగి పిల్లలు ఉంటున్నారు ఆడపిల్లలు, అది కూడా కరెక్ట్ కాదు. దానివల్ల నిజంగా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకుని ఇది చేసి ఆడపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుందండి. నా గైడెన్స్ ఏంటంటే తల్లిదండ్రులు పెంచిన ప్రకారం ఆడపిల్లలు జాగ్రత్తగా డ్రెస్సింగ్ సెన్స్, మెయిన్ డ్రెస్సింగ్ సెన్స్లోను బుద్ధిగా చదువుకోవడంలోను అన్నింటికీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలండి. ఆడపిల్లలు కూడా మగవాళ్ళకి చెప్పాలండి. నేను మెయిన్గా మగపిల్లలకి వాళ్ళకి ఏంటంటే సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఈ సెల్ ఫోన్లు దాంట్లో చూసి విచ్చలవిడితనం ఎక్కువైపోయి ఏది గోప్యత లేకుండా పోతుంది. ఆ గోప్యత లేకపోవడం వల్ల ప్రతిదీ ఏంటంటే సీసీ కెమెరాలు, మొన్న జరిగిన సంఘటన, ఆ సీసీ కెమెరాలు పెట్టి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి ఆడపిల్లలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. వాళ్ళని కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచుకుంటారు, కానీ వాళ్ళ బుద్ధి అలా వెళ్ళి వాళ్ళు అలా చెడుదారిని బట్టి డ్రగ్స్కి అలవాటు పడిపోయి, మెయిన్ మందు కొట్టి డ్రగ్స్ తీసుకుని వీటన్నిటికీ అలవాటు పడి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మగపిల్లలు కూడా పాడవుతున్నారండి. యువత పాడైపోతున్నారు. డ్రగ్స్ వల్ల, మాదక ద్రవ్యాల వల్ల చాలా ఇబ్బంది పాలయ్యి రోడ్ల మీద విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు సొసైటీలోని. వాళ్ళకి తెలియజేయాల్సింది ఏంటంటే మీ వరకు మీ ఆలోచన ప్రకారం ఏ విధంగా తెలియజేసి వాళ్ళకి ఏ విధమైన సూచనలు ఇస్తారు? నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కింద పనిచేసి మొన్న ఫిబ్రవరిలో రిటైర్ అయ్యాను. నేను చూసిన మటుకు ఏంటంటే ఇక్కడ 1 టౌన్ ఏరియా ఉంది విశాఖపట్నంలో. అక్కడ
కొన్ని గ్యాంగ్ల కింద తయారయ్యి వాళ్ళు విచ్చలవిడితనంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని దోచుకోవడమే కాకుండా రాత్రిపూట పెట్రోల్ దొంగతనాలు అవి చేసి సంపాదన మరిగి చాలా వీధుల్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం అది చేశారు. దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే తల్లిదండ్రులు చాలా వాళ్ళకి విచ్చలవిడితనం ఇచ్చేసారేమో అనిపిస్తుంది. అలాగే టీచర్ల మాట వాళ్ళు వినే పరిస్థితిలో కూడా లేరు. ఎంతసేపు టీచర్లను ఆడిపోసుకోవడం కాకుండా ఇంటి దగ్గర పిల్లల్ని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. వాడు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు, వాడి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం గమనించాల్సింది పోయి ఎంతసేపు స్కూల్కి పంపించే వాళ్ళే చూసుకుంటారు. నిజమే, వాళ్ళు సంపాదన కావాలి, లేకపోతే రోజు గడవదు. అటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తమ పిల్లలు పొద్దునుంచి సాయంకాలం దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా గమనించాలి. అలాగే వాళ్ళ స్నేహాలు ఎలా ఉంటున్నాయో అనేది చూడాలి. పూర్వానికి ఇప్పటికీ గమనించినట్టయితే ఇదివరకు ఆడపిల్లలతో మగపిల్లలు మాట్లాడడానికి కూడా అసలు ఏమాత్రం సాహసం చేసేవారు కాదు, అలాగే సొసైటీ ఒప్పుకునేది కాదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బస్సు తక్కువైతే వీళ్ళు వాళ్ళు కలిసి ఒక స్కూటర్ మీద వెళ్ళిపోతున్నారు, లేదా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు. దానికి తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి అనేది చూసుకోవట్లేదు వీళ్ళు. ఎంతసేపు పంపిస్తున్నాం కాలేజీకి, వాళ్ళు చదివేసుకుంటారు, డిగ్రీ పాస్ అయితే ఏదో ఉద్యోగం వస్తే వాళ్ళు బతుకుతారనే తప్ప వాళ్ళకి పెళ్ళి అయ్యేదాకా రక్షణ కనిపించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది.